Hello everybody, welcome to Nivas Info. Today topic is 10th class maths, 3rd chapter polynomials row exercise 3. Question number 1, find the zeros of the polynomial quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. మనకి క్రింద ఇచ్చిన ఈ పాలినోమియల్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ జీరోస్ కి ఇందులో ఉన్న కోఎఫిషియంట్ కి రిలేషన్షిప్ అనేది మనము వెరిఫై చేయాలి. సో వీటిని ఎలా వెరిఫై చేయాలి అనేది నేను కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్లో చెప్పాను. మీరు యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో నివాస్ ఇన్ఫో స్పేస్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని టైప్ చేస్తే ఆ వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీకు కావాల్సిన వీడియో నేమ్ కూడా అక్కడ టైప్ చేయాలి. లేదా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఉందంటే వీడియో నేమ్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేయండి, మీకు క్రింద డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ అవుతుంది. నా ఫస్ట్ ప్రాబ్లమ్ని తీసుకున్నట్టయితే x² - 2x - 8. సో వీటికి ఫస్ట్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే phi of x is equal to 0. x² - 2x - 8 is equal to 0 అవుతుంది. ఇప్పుడు ఈ 2xని మనం ఎక్స్పాండ్ చేయాలి. x² ఇక్కడ ప్లస్ 2x మైనస్ 4xగా రాసుకుంటున్నాను. మళ్ళీ -8 is equal to 0. ఇక్కడ ఈ 2xని ఏం చేసినా మనం ఎక్స్పాండ్ చేస్తాము. ఇక్కడ ప్లస్ 2x మైనస్ 4x, ఇక్కడ మనకి -2x వస్తుంది. ఎందుకు ఎక్స్పాండ్ చేస్తామంటే మనకి ఇందులో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఇందులో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. కాబట్టి ఈ టూ టర్మ్స్ కూడా డివిజబిలిటీకి ఈజీగా ఉండాలి, అందుకే మనం వీటిని ఎక్స్పాండ్ చేస్తాం, లేకపోతే స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ x² ఇక్కడ 2x ఈ టూ టర్మ్స్ని తీసుకొని మనము డివైడ్ చేస్తాము. ఇప్పుడు x² 2x ఇందులో కామన్గా ఉంది ఏంటంటే x, కాబట్టి xతో డివైడ్ చేస్తాము. x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x², x ఇంటూ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x. నెక్స్ట్ ఇక్కడ 4x ఇక్కడ 8 ఉంది కాబట్టి -4 అనేది -4తో మనం డివిజన్ చేద్దాం. -4 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు -4x, -4 ఇంటూ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8, రైట్, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ ఫ్యాక్టర్స్ ఏంటనేది తెలిసిపోయింది. x+2 ఒక ఫ్యాక్టర్ అండ్ అనదర్ ఫ్యాక్టర్ ఈజ్ x - 4. సో x+2 అండ్ x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x+2 వాల్యూ అంటే ఇక్కడ x వాల్యూ తెలియాలంటే x ఈజ్ ఈక్వల్ టు -2, x ఈజ్ ఈక్వల్ టు 4. సో నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తాను, లేదా మీరు ఇంకొక స్టెప్ రాసుకోవచ్చు. ఇక్కడ x+2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2. సో ఈ స్టెప్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ రాసుకోండి. సో మనకి ఇక్కడ జీరోస్ ఏంటి అనేది తెలిసిపోయాయి కాబట్టి హెన్స్ -2 అండ్ 4 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ x² - 2x - 8. ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. మనకు వచ్చిన జీరోస్ ఏంటి -2 అండ్ 4. ఇక్కడ కోఎఫిషియంట్ చెక్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్కి 1, సెకండ్ టర్మ్కి 2, థర్డ్ 8. ఓకే, రైట్. ఇప్పుడు వీటిని మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ మనకు వచ్చిన జీరోస్ ఏంటి -2 + 4. సో ఈ రెండింటి -2 + 4 చేస్తే మనకి 2 వస్తుంది. సో ఈ 2 అనేది మనం వెరిఫై చేయాలి. దాన్ని వెరిఫై చేయడానికి సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఏంటి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో ఇక్కడ మైనస్ ఇది మర్చిపోవద్దు, కోఎఫిషియంట్ ఆఫ్ x. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఇక్కడ x ఇక్కడ x ఉంటుంది. ఇది ఏంటి ఫస్ట్ టర్మ్ x², ఇది ఓన్లీ x⁴1 అంటే ఓన్లీ మనం x అని చదువుతాం. సో ఇక్కడ న్యూమరేటర్ 2, డినామినేటర్ 1. సో మనం ఇప్పుడు అది రాసుకుందాం. ఇక్కడ మైనస్ మర్చిపోదు, మైనస్ ఇంటూ ఇక్కడ -2 బై 1. సో ఇక్కడ ఏంటి 1. ఇప్పుడు సారీ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అప్పుడు 2/1 అంటే దాని వాల్యూ 2 అవుతుంది. సో ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ అనేది వెరిఫై అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ మనము ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మల్టిప్లికేషన్. -2 ఇంటూ 4 మనకి -8 వస్తుంది. దీన్ని వెరిఫై చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ కాన్స్టంట్ టర్మ్ అంటే థర్డ్ టర్మ్. ఓకే, ఇక్కడ ఏంటది 8 -8 బై 1. సో మనకి 8 అనమాట. సో ఇక్కడ 8 ఇక్కడ 8 ఈ రెండు కూడా వెరిఫై అయింది. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. 4s² - 4s + 1. p of x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే 4s² - 4s + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పాండ్ చేసి రాయాలి. 4s² - 2s - 2s -2s - 2s - 4s అవుతుంది, +1 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా చూస్తే ఈ రెండు కూడా 2sతో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి 2sతో డివిజిబుల్ చేస్తున్నాను. 2s ఇంటూ 2s 4s స్క్వేర్ -1. 2s - 1 ఈజ్ ఈక్వల్ టు -2s. సో నెక్స్ట్ ఇక్కడ -2s ఇక్కడ +1 కాబట్టి 1తో డివిజిబుల్ అవుతాయి ఇవి. 1 ఇంటూ 2s -1 ఇంటూ 1 ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ రాసుకున్నట్టయితే 2s - 1 సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి 2s - 1 ఇక్కడ రెండు కూడా సేమ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ s వాల్యూ ఎంత 1/2 అవుతుంది. ఓకే, 1/2 ఎలా అవుతుందంటే కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2s ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దాన్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే 1 అవుతుంది. నెక్స్ట్ ఎస్ని లెఫ్ట్ సైడ్ అలాగే ఉంచి 1ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది, రైట్. కాబట్టి ఇక్కడ 1/2. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా 1/2నే. హెన్స్ 1/2 అండ్ 1/2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ 4s స్క్వేర్ - 4s + 1కి. ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్. ఇందులో మనం ఫస్ట్ చేసేది సమ్ ఆఫ్ జీరోస్. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ అంటే 1/2 + 1/2. సో ఈ 2 ఫ్రాక్షన్స్ అడిషన్ చేస్తే మనకి 1 వస్తుంది, రైట్. దీన్ని వెరిఫై చేయాలంటే సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x -4 కాబట్టి మైనస్ ఇంటూ -4 బై 4. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే 4/4 అవుతుంది, మనకి 1 మిగులుతుంది. సెకండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనకి 1/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో దీన్ని వెరిఫై చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, రైట్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ చూస్తే 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాసుకుందాం. బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 4 ఉంది, రైట్. సో మనకి 1/4 is the answer. Third one 6x square -3 -7x. P of x is equal to 0 అనుకుంటే ఇక్కడ దీన్ని తిప్పి రాసుకోండి, డిగ్రీని బేస్ చేసుకొని రాసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే రివర్స్లో ఇచ్చాడు. సో 6x square - 7x + 3 is equal to 0. ఇప్పుడు ఈ 7xని మనము ఎక్స్పాండ్ చేద్దాం. 6x స్క్వేర్ ఇక్కడ 7xని ఎక్స్పాండ్ చేయాలంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో వీటితో డివిజిబుల్ కావాలి, ఆ విధంగా మనం చూసుకోవాలి. సో దానికోసం నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ 9x - 9x + 2x రాస్తున్నాను. అప్పుడు అది 7x అవుతుంది. ఇది -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా మైనస్, రైట్. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఈ రెండు దేంతో డివిజిబుల్ అవుతాయి 3xతో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి 3x × 2x ఈజ్ ఈక్వల్ టు 6x స్క్వేర్. 3x × 3 ఈజ్ ఈక్వల్ టు 9x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ చూస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో రెండు కూడా డివిజిబుల్ అయ్యేది ఓన్లీ 1 తోటి కాబట్టి +1తో డివిజన్ చేస్తాం. ఇక్కడ 2x - 3 యాజ్ టీజ్గా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ తెలుసు. 2x - 3 1 ఫ్యాక్టర్, 3x + 1 ఇంకొక ఫ్యాక్టర్. సో ఇప్పుడు x వాల్యూ తెలియాలంటే సేమ్ ఇంతకుముందు లాగానే. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3/2 వస్తుంది, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1/3 వస్తుంది. సో hence 3/2 and -1/3 are zeros of the polynomial 6x square - 7x + 3. నెక్స్ట్ మనము రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్. ఇక్కడ జీరోస్ ఏంటి, కోఎఫిషియంట్ ఏంటి. ఇక్కడ జీరోస్ చూసినట్టయితే మనకి 3/2 అండ్ -1/3. మరి కోఎఫిషియంట్ ఏంటి 6, 7, 3. సో ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 - 1/3. సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయండి, మీకు 7/6 వస్తుంది. నెక్స్ట్ దీన్ని వెరిఫై చేయాలంటే సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటి చూస్తే మనకి -7, ఇక్కడ మైనస్ మళ్ళీ -7 అంటే ఇక్కడ మైనస్ ఇంటూ -7 బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అప్పుడు 7/6 రిజల్ట్. సో ఇక్కడ 7/6, ఇక్కడ కూడా 7/6. దిస్ ఈజ్ వెరిఫైడ్. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 3/2 ఇంటూ -1/3. సో మల్టిప్లికేషన్ చేస్తే మనకి -1/2 వస్తుంది. ఇప్పుడు దీన్ని వెరిఫై చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు
కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి అంటే 3, రైట్, -3 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 6. సో దీన్ని డివిజన్ చేయండి, మీకు -1/2 వస్తుంది. 3 1 జా 3 2 జా -1/2. ఫోర్త్ వన్ 4u స్క్వేర్ ప్లస్ 8u. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే 4u స్క్వేర్ ప్లస్ 8u ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నవి ఓన్లీ 2 టర్మ్స్. ఇప్పుడు ఈ 4u ఇక్కడ 8u, ఈ రెండిట్లో కూడా u కామన్గా ఉంది. 4 8 ఈ రెండు కూడా 8 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4uతో మనం డివిజన్ చేద్దాం. 4u ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు 4u స్క్వేర్. నెక్స్ట్ 4 ఇంటూ 2 జా 8, యూకి u కాబట్టి ఇక్కడ +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4u ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ u + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ 4u అండ్ u + 2. ఇక్కడ మరి u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 4u ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0నే అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ 4u ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఓకే, u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0/4 అవుతుంది. ఈ 4 అనేది ఇక్కడ రెండింటి మధ్య మల్టిప్లికేషన్, ఇక్కడికి వచ్చేటప్పటికి డివిజన్ అవుతుంది. ఈ 0/4 వాల్యూ ఎంత అంటే 0నే. కాబట్టి 4u ఈజ్ ఈక్వల్ టు 0, u వాల్యూ ఎంత అంటే ఇక్కడ 0 అండ్ ఇక్కడ u వాల్యూ ఎంత అంటే -2. హెన్స్ 0 and -2 are the zeros of the polynomial 4u square plus 4u. Next మనము రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్. ఇక్కడ జీరోస్ ఏంటి అంటే 0 and -2, కోఎఫిషియంట్ ఇక్కడ 4 and 8. వీటిని చెక్ చేద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 0 - 2, అప్పుడు మనకి ఆన్సర్ -2 వస్తుంది. ఇప్పుడు వెరిఫై చేయాలంటే సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 8, ఓకే, అంటే ఇక్కడ -8 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 4. సో ఇక్కడ 4 1 జా 4 2 జా అంటే మనకి -2 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ -2, ఇక్కడ -2, దిస్ ఈజ్ వెరిఫైడ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ 0 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని వెరిఫై చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మరి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, ఏమీ లేనప్పుడు దాని వాల్యూ 0 కాబట్టి 0, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి అంటే 4 కాబట్టి బై 4. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0/4 వాల్యూ ఎంత 0నే. సో ఇక్కడ కూడా సేమ్ వాల్యూ. దిస్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్. నెక్స్ట్ ఫిఫ్త్ t² - 15. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే t² - 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ t² అంటే మనము t ఇంటూ 2t వేస్తే t² అవుతుంది. సో ఇక్కడ మరి 15 ఎలా అవుతుంది, ఓకే, ఏ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసి మనకి ఇక్కడ 15 రావాలి. మళ్ళీ ఎలా వస్తుంది అంటే √15. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి మనకు ఒక ఫ్యాక్టర్ ప్లస్ ఉంటుంది, ఒక ఫ్యాక్టర్ మైనస్ ఉంటుంది. ఫస్ట్ వాటిని రాసుకోండి. t + √15 ఇంటూ t + √15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది టాలీ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ t ఇంటూ t t², √15 ఇంటూ √15 15, రైట్, √15 ఇంటూ √15 15. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టాలీ అయింది కాబట్టి నెక్స్ట్ మరి ఇక్కడ t వాల్యూ ఎంత అవుతుంది, -√15 అవుతుంది. ఇక్కడ t వాల్యూ ఎంత అవుతుందంటే +√15 అవుతుంది. హెన్స్ -√15 అండ్ √15 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ t² - 15. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్. మనకి ఇక్కడ జీరోస్ ఏంటి, -√15 +√15. మరి ఇక్కడ కోఎఫిషియంట్ ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్ 15 ఉంది. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి -√15 +√15, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి దాని వాల్యూ 0 అవుతుంది. దీన్ని వెరిఫై చేయడానికి సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ లేదు, సెకండ్ టర్మ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి 0 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1. మరి 0/1 వాల్యూ ఎంత 0నే. సో వెరిఫైడ్. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఇక్కడ -√15 ఇంటూ √15. సో ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మనకి 15 వస్తుంది. రైట్, ఇది -15 వస్తుంది. ఇప్పుడు దీన్ని వెరిఫై చేయడానికి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ చెక్ చేయండి, 15 ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 ఉంది. ఇక్కడ -15 బై 1. సో దీని వాల్యూ ఎంత -15. సో ఇది కూడా వెరిఫైడ్. నెక్స్ట్ మనము 6th వన్ చూద్దాము. 3x² - x - 4. p of x is equal to 0 అనుకుంటే 3x² - x - 4 is equal to 0. ఇప్పుడు 3x² దీన్ని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, రెండింటికి కామన్గా వచ్చేటట్టుగా స్ప్లిట్ చేయాలి. మరి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే +3x - 4x. సో ఇక్కడ 3 మనకి నెక్స్ట్ కూడా 4 అవుతుంది. మళ్ళీ దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ +3x - 3 అంటే -x మిగులుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 3x, ఇక్కడ 3x కాబట్టి నేను 3xతో డివిజన్ చేస్తున్నాను. 3x × x² ఇక్కడ 3x ఉంది కాబట్టి ఇక్కడ +1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను -4 కామన్గా తీసుకుంటున్నాను. -4 × x ఈజ్ ఈక్వల్ టు 4x -4 × 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు ఫ్యాక్టర్స్ తెలుసు. x+1 ఫస్ట్ ఫ్యాక్టర్, 3x - 4 సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు x వాల్యూ ఇక్కడ -1 అవుతుంది, ఇక్కడ x వాల్యూ 4/3 అవుతుంది. రైట్, హెన్స్ -1 అండ్ 4/3 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ 3x² - x - 4. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియో అనేది ఒకసారి ఫాస్ట్ చేసి పెన్ను పేపర్ తీసుకొని చెక్ చేయండి, లేదా ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఓకే, కొన్ని స్టెప్స్ కొన్ని సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిపీట్ చేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్. ఇక్కడ మనకి జీరోస్ వచ్చేటప్పటికి -1 అండ్ 4/3, కోఎఫిషియంట్ 3, 1, 4. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ చూసినట్టయితే -1 + 4/3 మనకి ఒకటి ఫ్రాక్షన్, ఒకటి మామూలుగా ఇంటీజర్. సో ఇంటీజర్స్ని ఫ్యాక్టర్స్ని అడిషన్ చేయడం వచ్చు కదా, అలా చేస్తే మనకి 1/3 వస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని వెరిఫై చేయాలంటే సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1 కాబట్టి -(-1) బై కోఎఫిషియంట్ ఆఫ్ x² 3. 1 × 1 1, సారీ -(-) ప్లస్, ఇక్కడ +1/3. సో ఇక్కడ ఇది వెరిఫైడ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ -1 × 4/3. సో మనకి ఆన్సర్ -4/3 వస్తుంది. ఇప్పుడు దీన్ని వెరిఫై చేయడానికి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ -4, సో -4కి -4 తీసుకుందాం బై ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² 3, ఇక్కడ 3 తీసుకుందాం. సో మనకి -4/3 ఇక్కడ కూడా వెరిఫైడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ది గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకి క్రింద ఏమి ఇచ్చాడు అంటే మనం ఇంతకుముందు చేసాం కదా సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో వాటి వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ ఎంత, వాటిని బేస్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ పాలినోమియల్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం 1/4 - 1. సో ఇక్కడ 1/4 అండ్ -1. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా అంటే ఫస్ట్ 0, బీటా అంటే సెకండ్ 0. రైట్, నెక్స్ట్ అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఈ విధంగా అనుకున్నాం. ఇప్పుడు మరి ఆ ఈక్వేషన్ ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఏంటనేది తెలుస్తుంది.
సో మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏబిసి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి మనం సమ్ ఆఫ్ ద జీరోస్, ఓకే, మనకి ఇక్కడ 1/4 ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్, ఇవన్నీ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. మరి సమ్ ఆఫ్ ద జీరోస్ ఎలా వస్తుంది అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ చూసినట్టయితే మనకి బి. సో మనం ఆ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇది ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో దానికి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఉంది, ఇదే అది. సో కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటే 1/4. మరి 1/4 అయినప్పుడు ఈ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, ఇక్కడ బి. సో కాబట్టి ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ బి అంటే -b రాసుకుందాం, బై ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి అంటే ఇక్కడ ఏ, కాబట్టి ఏ. మనకి దాని వాల్యూ ఎంత, 1/4 పక్క పక్కన రాసుకుంటే ఇప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుంటే ఆటోమేటికలీ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 అవుతుంది. ఇది మర్చిపోవద్దు. -1 ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది మైనస్ అనేది టోటల్కి సంబంధించింది, రైట్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటికలీ -1 అవుతుంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సో మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది. అయితే ఇక్కడ ఏ వాల్యూ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ ఎక్కడ కూడా కన్ఫర్మ్ కాదు. 2 టైమ్స్లో సేమ్ వస్తేనే అది కన్ఫర్మ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓవరాల్గా బి వాల్యూ తెలిసింది. సో కాబట్టి ఇక్కడ బి వాల్యూ అనేది ఇక్కడ -1 అని మనకు తెలుసు. సో -1 రాయదు, -x. ఇప్పుడు ప్లస్ బిఎక్స్ ఏమవుతుంది, అక్కడ -x అవుతుంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సి వాల్యూ అండ్ ఏ వాల్యూ. దానికోసము ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. మరి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనకి ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ వాల్యూ కాబట్టి డైరెక్ట్ వాల్యూ రాసుకోండి, రైట్. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ టర్మ్ అని దేన్ని అంటాము, ఈ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, సి. మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఈక్వేషన్ ఉంది కదా, ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే సి కాబట్టి ఇక్కడ సి రాసుకుందాం. మరి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని ఏ అనుకుంటాం, రైట్. సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు -1. మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనము, ఇంతకుముందు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 4 తీసుకుందాం, సి బై 4 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు మనము సి ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 4ని రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు -1 × 4 అవుతుంది, రైట్. -1 × 4 -4 అంటే ఇక్కడ సి వాల్యూ ఎంత, -4. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చేసేసి 4, బి వాల్యూ -1, సి వాల్యూ -4. ఇప్పుడు ఈక్వేషన్ చూస్తే మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ ఏ ప్లేస్లో 4 తీసుకోండి, బి ప్లేస్లో -1 తీసుకోండి, సి ప్లేస్లో -4 తీసుకోండి. అప్పుడు మనకి 4x స్క్వేర్ -x -4 ఇది ఈక్వేషన్. సెకండ్ ప్రాబ్లం √2 and 1/3. సో ఇదేంటి సమ్ము, ఇది ప్రొడక్ట్. సేమ్ ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2 అనుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. ఇప్పుడు మనము ఈక్వేషన్ అంటే మనకి ఇలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. మనము ఏబిసి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తేనే ఈ ఈక్వేషన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో దానికోసం మనకి ఇందులో ఫస్ట్ సమ్ ఆఫ్ ఈ √2 అనేది ఏంటి, సమ్ ఆఫ్ జీరోస్. కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత, √2. మరి ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి అంటే బి, -b అవుతుంది కాబట్టి -b బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ √2. మరి ఇక్కడ ఏ వాల్యూ మనం ఏమనుకుందాం, ఏ వాల్యూ ఇప్పుడు A1 అనుకుంటే మనం ఇలా కూడా రాసుకోవచ్చు సమ్ టైమ్స్, ఓకే. ఇది ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా ఫ్రాక్షన్ ఇలా చేస్తాం. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇఫ్ ఏ వాల్యూ 1 అనుకుంటే ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటే -b/1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు √2. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 1 అనేది రైట్ సైడ్కి వస్తుంది, రైట్. రైట్ సైడ్ కంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. మరి √2 × 1 చేస్తే మనకి √2నే వస్తుంది. కాబట్టి b వాల్యూ ఎంత అంటే √2. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలిసింది అనుకుంటే, బి వాల్యూ తెలిసింది అనుకుంటే మనకు తెలియాల్సింది సి వాల్యూ. దానికోసము ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దాని వాల్యూ మనకి ప్రాబ్లంలో టెక్స్ట్ బుక్లో ఎంత ఇచ్చాడు, 1/3. సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే సి, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటంటే ఏ.
కాబట్టి C/A. ఇక్కడ C/A ఈజ్ ఈక్వల్ టు 1/3. మనము ఇంతకుముందు A వాల్యూ 1 అనుకున్నాము, ఇక్కడ C వాల్యూ 1 అవుతుంది. కానీ ఇక్కడ A వాల్యూ 1 అనేది తప్పు. ఎందుకంటే ఇక్కడ A వాల్యూ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ A వాల్యూ ఎంత అంటే 3, రైట్? సో ఇప్పుడు A వాల్యూ 3 అనుకుంటే B వాల్యూ √2, రూట్ 3 కాదు, ఇక్కడ -√2, C వాల్యూ 1 అవుతుంది. సో మనం రాసుకున్న ఈక్వేషన్ ax² + bx + c. సో A వాల్యూ 3, B వాల్యూ √2, C వాల్యూ 1 తీసుకుంటే మనకి ఈక్వేషన్ 3x² - √2x + 1. నెక్స్ట్ థర్డ్ వన్ 0 and √5. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు √5. సో ఒకసారి ఈక్వేషన్ రాసుకుందాం. ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మనకి ఇక్కడ 0 అనేది ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్. కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 తీసుకుందాం, రైట్? ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటి ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి ఇక్కడ b, కాబట్టి ఇక్కడ -b బై కోఎఫిషియంట్ ఆఫ్ x² a. సో ఇది ఆల్మోస్ట్ ప్రతి కేసులో కూడా ఇదే అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏ వాల్యూ 1 అనుకుంటే, ఇఫ్ ఏ వాల్యూ 1 అనుకుంటే బి వాల్యూ ఏమవుతుంది? -b/1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి ఇప్పుడు బి వాల్యూ కూడా 0నే అవుతుంది, ఎందుకంటే 1 అనేది ఇక్కడికి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 0 × 1 చేస్తే 0నే వస్తుంది, రైట్? నెక్స్ట్ మనము ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్లో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి అంటే మనకి C. అయితే మనకి దీని వాల్యూ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? √5 ఇచ్చాడు. సో మరి కాన్స్టెంట్ టర్మ్ C బై కోఎఫిషియంట్ ఆఫ్ x² a ఈజ్ ఈక్వల్ టు √5. ఇప్పుడు మనము ఏ వాల్యూ 1 అనుకుంటే, సో ఇక్కడ కూడా 1 అనుకుంటే, ఇక్కడ మనకి సేమ్ ఇంతకుముందు కూడా 1 అనుకున్నాం, కాబట్టి C/1 ఈజ్ ఈక్వల్ టు √5. మరి అప్పుడు C వాల్యూ ఏమవుతుంది? √5 అవుతుంది. సో ఏ వాల్యూ 1, B వాల్యూ 0, C వాల్యూ √5. ఇప్పుడు ఈక్వేషన్ చెక్ చేసుకున్నట్టయితే ax² + bx + c. సో మనకు వచ్చే పాలినోమియల్ ఏమవుతుంది? ఇక్కడ ax² అంటే ఇక్కడ 1 అంటే x². నెక్స్ట్ B వాల్యూ 0 అంటే మనము ఇక్కడ B వాల్యూ 0 ఉన్నప్పుడు మనం అది రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ C వాల్యూ √5, కాబట్టి +√5. ఇది మన ఈక్వేషన్. ఫోర్త్ వన్ 1 1. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈక్వేషన్ అనేది మనకి ఎక్కడైనా కానీ సేమ్. ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మనము సమ్ ఆఫ్ జీరోస్ తీసుకున్నట్టయితే మనకి ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 1, కాబట్టి మనం ఇక్కడ 1 తీసుకుందాం. సో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇక్కడ మనకి ఏమొస్తుంది? b/a వస్తుంది, రైట్? b/a. మరి b వాల్యూ ఏంటి ఇక్కడ? ఇక్కడ b/a వాల్యూ ఎంత? 1. సో మనకి ఇది ఫస్ట్, రైట్? మరి ఇక్కడ ఏ వాల్యూ, ఇఫ్ ఏ వాల్యూ 1 అనుకుంటే అప్పుడు -b/1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మరి b వాల్యూ రావాలంటే -1 అవుతుంది, ఎందుకంటే ఇది ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి 1 × 1, రైట్? అప్పుడు b వాల్యూ -1 అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ కూడా మనకి 1. మరి ఇక్కడ ఏమొస్తుంది? C/a వస్తుంది. మనము ఏ వాల్యూ 1 అనుకున్నాం, రైట్? ఏ వాల్యూ అనుకున్నాం, కాబట్టి C/1 ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు C వాల్యూ 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ 1 వచ్చింది, B వాల్యూ -1 వచ్చింది, C వాల్యూ 1 వచ్చింది. ఈక్వేషన్లో రిప్లేస్ చేస్తే మనకి ax² అంటే 1x² అంటే x². B వాల్యూ ఎంత? -1, కాబట్టి -x. C వాల్యూ 1, కాబట్టి 1. ఇది మన ఈక్వేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం -1/4 and 1/4. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4. ఇక్కడ -1/4. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది. ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మనకి -1/4 అనేది ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్. మరి సమ్ ఆఫ్ ద జీరోస్ యొక్క ఫార్ములా ఏంటి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి
1/4. ఇప్పుడు మనకి ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే బి, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ, కాబట్టి మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4. ఓకే, ఇక్కడ మనకి చూడగానే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతే బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, రైట్. ఇది నెగిటివ్ నెగిటివ్ క్యాన్సల్ అయ్యి బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ సి అవుతుంది, దీని వాల్యూ ఏ అవుతుంది. సో మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ ఎంత 1/4. సో సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఇక్కడ సి వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఆల్రెడీ ఏ వాల్యూ మనకి ఇంతకుముందు 4 అనేది వచ్చింది. సో ఇక్కడ ఏ వాల్యూ 4 అనుకుంటే బి వాల్యూ 1, సి వాల్యూ 1. అప్పుడు ఈక్వేషన్లో మనం రీప్లేస్ చేస్తే ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ 4 కాబట్టి 4x², ఇక్కడ బి వాల్యూ 1 కాబట్టి ప్లస్ ఎక్స్, ఇక్కడ సి వాల్యూ 1 కాబట్టి 1. సో ఇది మన ఈక్వేషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, 4 and 1. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ మనం ఒకసారి ఇక్కడ రాసుకుందాం. రాసుకున్న తర్వాత మనకి 4 అనేది ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్, కాబట్టి మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 4 అవుతుంది. సో ఇక్కడ వీటిని రిప్లేస్ చేసినట్టయితే బి బై ఏ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఏ వాల్యూ మనం 4 అనుకుంటే బి వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ బి బై 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4. ఇవన్నీ రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే 4 into 1 ఇది ఏంటి అంటే మైనస్, కాబట్టి ఇక్కడ -4 వస్తుంది మనకి రిజల్ట్. నెక్స్ట్ మనకి 1 అనేది ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, కాబట్టి మనం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాము, దాని వాల్యూ 1. మనకి ఇక్కడ ఏమొస్తుంది, సి బై ఏ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఏ వాల్యూ మనం ఆల్రెడీ 1 అనుకున్నాం, రైట్. మరి ఇప్పుడు సి వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇలా అవుతుంది అనమాట, 1/1. సి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ సి బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఇవన్నీ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ సి వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ 1, బి వాల్యూ -4, సి వాల్యూ 1. మన ఈ పాలినోమియల్లో రిప్లేస్ చేస్తే ax² అంటే ఏ వాల్యూ 1 కాబట్టి డైరెక్ట్ x², ఇక్కడ బి వాల్యూ 4 అంటే -4x, ఇక్కడ సి వాల్యూ 1 కాబట్టి +1. సో ఇది మన పాలినోమియల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా అండ్ బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. ఇంతకుముందు క్వశ్చన్స్కి ఇంకొంచెం డిఫరెంట్ ఇవి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇంతకుముందు ఇచ్చిన వాల్యూస్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చిండు. ఇక్కడ అలా కాదు, ఆల్ఫా అండ్ బీటా, రైట్. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా. సో అవి ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం, 2 and -1. ఈ 2 అనేది ఏంటి అంటే ఆల్ఫా, -1 అనేది ఏంటంటే బీటా. సో మనకి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఎలా ఉంటుంది అంటే మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ x² ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనము, దీనికి రిజల్ట్ ఏమొస్తుంది మనకి ఆల్ఫా ప్లస్ బీటా. సో ఈ జీరోస్ అనేది అడిషన్ చేస్తే ఇలా చేసినా అలా చేసినా మనం వెరిఫై చేసుకుంటాం. మనకు వచ్చిన పాలినోమియల్కి ఒక జీరోస్ ఏవైతే ఉంటాయో ఆ జీరోస్ని అడిషన్ చేస్తే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో ఇక్కడ కూడా అదే అడిషన్ వస్తుంది. అంటే ఈ రెండు ఈక్వల్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ x² అనేది ఈ రెండు కూడా ఈక్వల్. మరి ఇక్కడ మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు ఈక్వేషన్లో రాసుకున్నాము బి, ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ x² ఏ, కాబట్టి మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత 2, బీటా వాల్యూ ఎంత -1, కాబట్టి ఆ వాల్యూస్ తీసుకుందాం. 2 + -1 ఈజ్ ఈక్వల్ టు మనకు రిజల్ట్ ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత 1. మరి మనకి ఈక్వేషన్ రాయాలి అంటే మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తెలియాలంటే మరి ఇక్కడ -b/a వాల్యూ 1 వచ్చింది మనకి. ఇక్కడ ఏమొచ్చింది 1 వచ్చింది, సమ్ చేస్తే 1 వచ్చింది. మరి ఇక్కడ ఇఫ్ ఏ వాల్యూ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇఫ్ ఏ వాల్యూ 1 అనుకుంటే బి వాల్యూ ఏమవుతుంది -b/1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఇవన్నీ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అది -1 అవుతుంది. ఎందుకంటే ఇది ఓవరాల్గా నెగిటివ్, రైట్. ఇదేంటి ఓవరాల్గా నెగిటివ్, కాబట్టి ఇది -1 అవుతుంది.
ఇక్కడ అయితే ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాయిస్ వస్తుంది, నేను ఇంతకుముందు చెప్పలేదు. ఇక్కడ -b/1 ఇది ఓవరాల్గా నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అది చేంజ్ అవ్వాలి కదా అని కొంత డౌట్ వస్తుంది. ఇక్కడ చేంజ్ ఎప్పుడు అవుతుంది అంటే అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడే చేంజ్ అవుతుంది. ఇక్కడ దీనికి రెండింటి మధ్యన రిలేషన్ ఏంటి? డివిజన్. ఇక్కడికి వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -3/2 = 5 ఉందనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే -3 = 5 × -2 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది -2 అంటే ఇక్కడ ఈ 1 కూడా మైనసే, ఇక్కడికి వెళ్ళేసేసి ఇంటూ -1 అవుతుంది. అప్పుడు 1 × 1 1, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈ విధంగా -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో దీనికి వాల్యూ ఎంత? ఆల్ఫా ఇంటా బీ2 వేసి ఈ వాల్యూ వస్తుంది. మరి దీన్ని మనం కాన్స్టాంట్ టర్మ్ సి అనుకుంటాం, ఇది అనుకుంటాం. కాబట్టి C/A = ఆల్ఫా ఇంటూ బీటా. మరి ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత? 2, బీటా వాల్యూ ఎంత? -1. 2 × -1 మనకి -2 వస్తుంది. అంటే ఇక్కడ C/A = -2. మరి ఇక్కడ ఏ వాల్యూ మనం తీసుకొని ఇక్కడ 1 అనుకుంటే మనకి ఫస్ట్ కేసులో 1 అయింది, ఇక్కడ కూడా 1 అయింది. కాబట్టి ఏ వాల్యూ ఫిక్స్. ఇక్కడ ఏ వాల్యూ 1 అనుకుంటే సి వాల్యూ ఎంత అవుతుంది? C/1 ఇక్కడ ఏ వాల్యూ 1 తీసుకున్నాము = -2 అయినప్పుడు ఈ 1 ఇక్కడ రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే 2 × 1 అవుతుంది. అంటే C = -2 × 1 అవుతుంది. సో 2 × 1 2, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో మనకి ఇక్కడ వాల్యూస్ తెలిసినాయి. ఏ వాల్యూ 1, బి వాల్యూ -1, సి వాల్యూ -2. సో ఈ ఈక్వేషన్లో మనం రిప్లేస్ చేస్తే ax² అంటే ఏ వాల్యూ 1 కాబట్టి డైరెక్ట్ x², bx అంటే b వాల్యూ -x కాబట్టి -x, సి వాల్యూ -2 కాబట్టి ఇక్కడ -2. ఇది మన ఈక్వేషన్. సో మనం ఇంతకుముందు పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేసినాము, సెకండ్ ప్రాబ్లంలో పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేసినాము, ఈ థర్డ్ ప్రాబ్లంలో కూడా పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేసినాము. రెండింటికి వేరియేషన్ ఉంది. ఆ రెండు మీరు ఏం చేస్తారంటే ఒకేసారి చేయండి. అందులోంచి ఒక ప్రాబ్లం, ఇందులోంచి ఒకసారి ప్రాబ్లం మీరు సపరేట్గా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా ఈజీ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్తే √3 అండ్ -√3. ఇక్కడ ఆల్ఫా వాల్యూ √3, బీటా వాల్యూ -√3. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ జీరోస్ తీసుకున్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. కాబట్టి ఈ రెండు ఈక్వల్. ఆల్ఫా ప్లస్ బీటా = -కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². మరి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఇక్కడ b, కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే a. కాబట్టి మనకు -b/a = ఇక్కడ a ప్లస్ b, రైట్. సో ఇక్కడ ఏ వాల్యూ √3 ప్లస్ బి వాల్యూ అంటే బీటా వాల్యూ -√3. ఒకటి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. కాబట్టి ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, కాబట్టి మనకి రిజల్ట్ 0 వస్తుంది. సో కాబట్టి -b/a = 0 అయినప్పుడు, రైట్, ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవడానికి ఛాయిస్ ఉంది? ఇక్కడ ఏమీ లేదు అంటే ఏ వాల్యూ 1 అనుకోవాలి. సో ఇప్పుడు ఇఫ్ ఏ వాల్యూ 1 అనుకుంటే -b/, ఇక్కడ ఏ వాల్యూ రిప్లేస్ చేద్దాం, -b/1 = 0. సారీ, ఇక్కడ 1 కాదు, ఇది ఏంటి 0. ఇప్పుడు ఈ 1 అనేది ఇక్కడ రైట్ ట్రాన్స్పోజ్ ఇంటూ అవుతుంది. 0 × 1 0నే, కాబట్టి -b వాల్యూ ఎంత అంటే 0. నెక్స్ట్ మనము ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఆల్ఫా ఇంటూ బీటా, దీని వాల్యూ ఎంత? ఆల్ఫా ఇంటూ బీటా. మరి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ సి కాబట్టి C/A = ఆల్ఫా ఇంటూ బీటా. ఇక్కడ ఆల్ఫా వాల్యూ √3, బీటా వాల్యూ -√3. రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి -3 మిగులుతుంది. ఈ రూట్ క్యాన్సల్. ఓకే, మనకి యాక్చువల్గా 3 × 3 = 9 వస్తుంది. రూట్ క్యాన్సల్ చేస్తే అప్పుడు మనకి 3 మిగులుతుంది. ఓకే, -3. ఇప్పుడు మనకి C/A = మనకి ఎంత వచ్చింది? √3 -3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఏ వాల్యూ 1 అనుకుంటే, ఇఫ్ ఏ వాల్యూ 1 అనుకుంటే ఇక్కడ ఏ వాల్యూ రిప్లేస్ చేస్తే 1 రిప్లేస్ చేస్తే -3. ఇప్పుడు ఈ 1 అనేది రైట్ సైడ్కి వెళ్తే C = 3 × 1 అంటే -3. సో C వాల్యూ ఎంత? -3. కాబట్టి ఆల్ఫా = 1, బీటా A = 1, B = 0, C -3. సో వీటిని రిప్లేస్ చేస్తే ax² అంటే ఏ వాల్యూ 1 కాబట్టి డైరెక్ట్ ఇక్కడ x² రాసుకుంటాం. ప్లస్ బి వాల్యూ 0 కాబట్టి ఆ టర్మ్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ C = -3 కాబట్టి
-3. సో ఇది మన పాలినోమియల్. థర్డ్ వన్ 1/4 అండ్ -1. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/4, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. సో మనం ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ చూస్తే సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా రాసుకున్నట్టయితే ఇది ఏంటి అంటే బి, ఇది ఏ, కాబట్టి -b/a ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఆల్ఫా వాల్యూ వచ్చేసి 1/4 ప్లస్ బీటా వాల్యూ -1. సో వీటి రెండింటిని మనము అడిషన్ చేస్తే మనకి 3/4 వస్తుంది, అది నెగిటివ్లో వస్తుంది. ఇప్పుడు -b/a ఈజ్ ఈక్వల్ టు 3/4, -3/4. ఇక్కడ ఏ వాల్యూ 4, ఓకే, ఇక్కడ ఏ వాల్యూ 4 అనుకున్నప్పుడు బి వాల్యూ -3 అవుతుంది, రైట్. ఇక్కడ b/4 తీసుకొని మనం 3/4 చేసినా కానీ సేమ్ ఇక్కడ 4 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ ఉంది, 4 క్యాన్సల్ అవుతుంది, మనకి ఇక్కడ -3 వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. సో మరి ఇక్కడ సి, ఇక్కడ ఏ, కాబట్టి c/a ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా వాల్యూ 1/4, బీటా వాల్యూ -1. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి -1/4 వస్తుంది. అంటే ఇక్కడ c/a ఈజ్ ఈక్వల్ టు -1/4. ఇక్కడ కూడా సేమ్ 4 కాబట్టి ఇఫ్ ఏ వాల్యూ 4 అనుకున్నప్పుడు c/a వాల్యూ రిప్లేస్ చేస్తే 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు -1/4. ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే c ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 4. ఈ 4 క్యాన్సల్, మనకి -1, అంటే c వాల్యూ కూడా మనకి -1. ఇప్పుడు ఏ వాల్యూ 4, బి వాల్యూ -3, సి వాల్యూ 1. వీటిని రిప్లేస్ చేస్తే ax² అంటే ఏ అంటే మనకి 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4x². బి వాల్యూ మనకి -3 వచ్చింది కాబట్టి -3x. సి వాల్యూ -1 ఆసిస్గా వస్తాం. దిస్ ఈజ్ అవర్ పాలినోమియల్. ఫోర్త్ ప్రాబ్లం 1/2 అండ్ 3/2. ఆల్ఫా వాల్యూ 1/2, బీటా వాల్యూ 3/2. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఇక్కడ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు మనము ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, సమ్ ఆఫ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు మనము b/a -b/a, ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ b, సో ఏ కోఎఫిషియంట్ ఆఫ్ x² a -b/a ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 1/2, బీటా వాల్యూ 3/2. ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకి 4/2 వస్తుంది. దీన్ని 2 1 2 చేస్తే మనకి 2 మిగులుతుంది, రైట్. ఇక్కడ 2 మిగులుతుంది. సో కాబట్టి -b/a ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ 1 తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే ఇక్కడ నెక్స్ట్ మనం అడిషన్ తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2 × 2 చేస్తే మనకి 4 వస్తుంది, అంటే ఇక్కడ 4 వస్తుంది. కాబట్టి ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోండి డైరెక్ట్. ఓకే, 4 తీసుకున్నప్పుడు -b/4, ఏ వాల్యూ ఇక్కడ మనం 4 రిప్లేస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు b వాల్యూ ఏమవుతుంది అంటే b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 ఇంటూ ఈ 4 అనేది రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తాం. రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇంటూ 4 అవుతుంది, అప్పుడు అది 8 అవుతుంది. సో ఇది నెగిటివ్ కాబట్టి ఇక్కడ కూడా నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూద్దాము. -b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2కి 2 ఉంది, ఇక్కడ ఇంటూ -4 అవుతుంది. ఈ 4 అనేది రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ -4 అవుతుంది, అప్పుడు ఈ విధంగా 8 అవుతుంది, రైట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ ఏంటి ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు మనము c/a ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా వాల్యూ 1/2, బీటా వాల్యూ 3/2. సో మనకి రిజల్ట్ ఎంత వస్తుంది అంటే ప్రొడక్ట్ 3/4 వస్తుంది. అంటే ఇక్కడ c/a ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇప్పుడు ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుంటే మనకి c ఇక్కడ ఏ వాల్యూ రిప్లేస్ చేస్తాం 4తో, ఈజ్ ఈక్వల్ టు 3/4, రైట్. ఇప్పుడు మనకి c వాల్యూ c ఈజ్ ఈక్వల్ టు 3/4. ఈ 4 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాం. ఈ 4 క్యాన్సల్, ఓకే, ఈ 4 క్యాన్సల్, మనకి 3 మిగులుతుంది. అంటే c వాల్యూ 3, ఏ వాల్యూ 4, మనకి ఇంతకుముందు b వాల్యూ -8 వచ్చింది. సో కాబట్టి వాల్యూస్ ఇక్కడ రాసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు -8, c ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ పాలినోమియల్లో రిప్లేస్ చేస్తే ax² అంటే ఏ వాల్యూ 4 కాబట్టి 4x². నెక్స్ట్ b వాల్యూ -8 కాబట్టి -8x, c వాల్యూ 3 కాబట్టి +3. ఇది మన పాలినోమియల్. క్వశ్చన్ నెంబర్ 4. వెరిఫై దట్ 1 -1
and plus 3 are the zeros of the cubic polynomial x cube minus 3x square minus x plus 3 and check the relationship between the zeros and the coefficient. ఇక్కడ మనకి క్యూబిక్ పాలినోమియల్ ఉంది. సో దీంట్లో మనకి ఎన్ని టైమ్స్ ఉంటాయి? 4 టైమ్స్ ఉంటాయి. సో దీనికి జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఏంటి అంటే 1 -1 ప్లస్ 3 అనమాట. సో ఇవి ఒకసారి చెక్ చేయాలి మనం. ఫస్ట్ ఏంటి? వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఫిషియంట్ అనేది చూడమంటుండు. నేను ఇక్కడ ఈ 1 -1 ప్లస్ 3 జీరోసా కాదనేది ఓన్లీ 1 మాత్రమే చూస్తాను, మిగతా మీ 2 చూడండి. ఇక్కడ p of x is equal to x cube minus 3x square minus x plus 3 అనుకున్నప్పుడు ఇక్కడ x వాల్యూ మనకి ఫస్ట్ ఏంటి 1 ఇచ్చాడు. సో ఇక్కడ అప్పుడు x వాల్యూ ఏమవుతుందంటే 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 x స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 3 3, నెక్స్ట్ 1 అంటే 1, ఇక్కడ ప్లస్ 3కి 3. ఇప్పుడు చూడండి ఈ 1 క్యాన్సల్, ఈ 3 క్యాన్సల్, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, ఒకటి మనకి ఎంత వస్తుంది 0. అంటే ఇక్కడ ఈ 1 అనేది ఏంటి? ఈ పాలినోమియల్కి జీరో ఆఫ్ ద పాలినోమియల్. నెక్స్ట్ -1 అంతే, 3 అంతే. మీరు ఒకసారి చెక్ చేయండి. సో నేను ఒకటి మాత్రమే చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈక్వేషన్ రాసుకుందాం. x స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3 సమ్ ఆఫ్ జీరోస్ మనకి ప్రాబ్లంలోనే ఇచ్చాడు. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటంటే 1 -1 -3 ఈ వీటిని అడిషన్ చేయాలి కాబట్టి ఈ విధంగా అనమాట. సో చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. మీకు స్పీడ్ ఉంటే వీడియో అనేది ఒకసారి పాస్ చేయండి, అర్థం కానప్పుడు వీడియో పాస్ చేయండి. నేను డైరెక్ట్ కొన్ని ఏంటంటే మరీ లెంత్ ఎక్కువ అవుతుందని కొన్ని డైరెక్ట్ చెప్పేస్తున్నాను. సో మీకు అర్థం కాని చూడ వీడియో ఒకసారి పాస్ చేయండి, లేదా ఒకసారి కొన్ని స్టెప్స్ బ్యాక్కి రండి. సో ఈ జీరోస్ని అడిషన్ చేస్తే మనకి -3 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని వెరిఫై చేయాలంటే సమ్ ఆఫ్ జీరోస్ మనం ఎలాగనుకుంటాము? సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇది ఏంటిది? క్యూబిక్ పాలినోమియల్. ఇంతకుముందు మనము క్వాడ్రాటిక్ పాలినోమియల్ చూసినాం. క్యూబిక్ పాలినోమియల్ ఏముంటుందంటే కింద x క్యూబ్ ఉంటుంది, పైన x స్క్వేర్ ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించిన కోఫిషియంట్సే. కానీ ఇక్కడ డినామినేటర్ x క్యూబ్ ఉంటుంది, న్యూమరేటర్ x స్క్వేర్ ఉంటుంది. ఇంతకుముందు మనకి x స్క్వేర్ అనేది కింద ఉంది, x అనేది న్యూమరేటర్గా ఉంది, అది డిఫరెంట్. సో ఇక్కడ x స్క్వేర్ అంటే ఇక్కడ ఏంటి? -3. దీని యొక్క కోఫిషియంట్ ఏంటి? -3. కాబట్టి -3 బై ఇక్కడ x క్యూబ్ యొక్క కోఫిషియంట్ 1, రైట్? ఇక్కడ 1 రాసుకుంటాం. -3 బై 1 వాల్యూ ఎంత? -3. సో ఇక్కడ -3, ఇక్కడ -3, ఈ రెండు కూడా వెరిఫై అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చెక్ చేద్దాం. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 1 ఇంటూ -1 ఇంటూ -3. సో వీటి యొక్క రిజల్ట్ కూడా -3నే వస్తుంది, రైట్? మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని వెరిఫై చేయడానికి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టంట్ టర్మ్. సో దీనికి మాత్రమే కాన్స్టంట్ టర్మే, కాకపోతే ఇక్కడ డినామినేటర్ అంటే x క్యూబ్ రాసుకోవాలి. మరి ఇక్కడ కాన్స్టంట్ టర్మ్ ఏంటి? 3. కాబట్టి ఇక్కడ మైనస్ కాన్స్టంట్ టర్మ్ కాబట్టి -3 రాసుకుంటాం బై ఇక్కడ 1. సో x క్యూబ్ యొక్క కోఫిషియంట్ 1 రాసుకుంటాం. -3 బై 1 వాల్యూ ఎంత? -3. సో ఇక్కడ కూడా వెరిఫై అయింది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నెయిల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో పైన ఎక్కడైనా ట్యాప్ చేయండి. మీకు ఐ సింబల్ కనిపిస్తుంది, వాటిని ఐకాన్స్ అంటాం. ఐ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని థంబ్నెయిల్స్ వస్తాయి. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే అందులో నేను కొన్ని లింక్స్ ఇస్తాను. ఇంకా ఈ సబ్జెక్ట్ కాకుండా మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ పైన వీడియోస్ నేను చేసి ఉంటే అవి మీరు చూడాలనుకుంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకుంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్, అందులో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ని మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. అందులోంచి కూడా మీరు ఆ వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.